ప్రఖ్యాత పారిశ్రామికవేత్త జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందల్పై ముంబై పోలీసులు నమోదు చేసిన అత్యాచారం కేసుకు సంబంధించిన ఆధారాల్ని ధ్వంసం చేసేందుకు బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ ఆమె తల్లిదండ్రులు సోదరుడిపై విజయవాడ పోలీసులు అక్రమంగా కేసు పెట్టి అరెస్టు చేసినట్లు స్పష్టమవుతోంది. సజ్జన్ జిందల్పై పెట్టిన కేసులో ఫిర్యాదుదారైన ఆమె ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ మధ్య ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడంతో పాటు ఆధారాలు సమర్పించాల్సి ఉంది. తన దగ్గరనున్న సాంకేతిక సాక్ష్యాలను ఆమె ముంబై పోలీసులకు సమర్పించేందుకు సిద్ధమయ్యారు. అయితే దానికి 2 రోజుల ముందు విజయవాడలోని ఇబ్రహీంపట్నం పోలీసులు వైకాపా నాయకుడు కుక్కాల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా ఆమెపై ఫోర్జరీ, మోసం, నేరపూరిత కుట్ర తదితర అభియోగాల కింద కేసు పెట్టారు. హుటాహుటిన ముంబైకి విమానంలో వెళ్లి కాదంబరి జత్వానీ, ఆమె తల్లిదండ్రులు ఆశా నరేంద్ర కుమార్ జత్వానీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనున్న సెల్ ఫోన్లు, ఐప్యాడ్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు. అయితే వాటిని రిమాండ్ సందర్భంగా కోర్టుకు సమర్పించలేదు. దర్యాప్తు నిమిత్తం ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించలేదు. వాటిని తమ దగ్గరే పెట్టుకుని సజ్జన్ జిందాల్కు సంబంధించిన పలు కీలక ఆధారాలన్నీ వారు ధ్వంసం చేసినట్లు సమాచారం. విజయవాడ పోలీసులు జత్వానీ ఇంటిని సీజ్ చేశారు. వారిని నిర్బంధించిన విషయాన్ని ఎవరికీ సమాచారం ఇచ్చేందుకు వీలు లేకుండా చేశారు. సజ్జన్ జిందాల్ను అత్యాచారం కేసు నుంచి కాపాడేందుకు ఆయనకు సన్నిహితుడైన నాటి జగన్ ప్రభుత్వంలో ముఖ్య నేత, సకల శాఖల మంత్రిగా పేరొందిన సలహాదారు ఆదేశాల మేరకు అప్పటి సిపి కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని మొత్తం వ్యవహారాన్ని నడిపించారు. కాదంబరి జత్వానీ, ఆమె తల్లిదండ్రుల్ని ఫిబ్రవరి 3న విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వారిని బెజవాడ తరలించేందుకు కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారని ముంబై పోలీసులకు తెలుసు. అయితే ఇక్కడే ముంబై పోలీసులు అసలైన కుట్రకు తెరలేపారు. సజ్జన్ జిందల్పై పెట్టిన అత్యాచారం కేసులో ఫిర్యాదుదారైన కాదంబరి జత్వానీని పదే కోరినా వాంగ్మూలం ఇవ్వలేదని, ఆధారాలు సమర్పించలేదని, ఆమె అసలు అందుబాటులోనే లేరంటూ అత్యాచారం కేసు మూసేశారు. ఆమె నివాసానికి తాళాలు వేసి ఉన్నాయని, ఫోన్ చేస్తున్నా అందుబాటులో లేరని వస్తోందంటూ న్యాయస్థానంలో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేశారు. అయితే ఫిబ్రవరి 6న ముంబై జోన్ ఏ డీసీపీ, నాటి విజయవాడ సిపి కాంతి రాణాకు ఓ మెయిల్ పంపించారు. సజ్జన్ జిందల్పై అత్యాచారం కేసు పెట్టిన ఫిర్యాదుదారు మీ ఆధీనంలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటి అని దానిలో ఆరా తీశారు. కాదంబరి విజయవాడ పోలీసులు ఆధీనంలో ఉన్నట్లు ముంబై పోలీసులకు తెలుసనడానికి ఇంతకన్నా ఇంకేం రుజువు కావాలి? ఫిబ్రవరి 3 నుంచే విజయవాడ పోలీసుల నిర్బంధంలో ఉన్న కాదంబరి ఫిబ్రవరి 5, 9ల మధ్య ముంబై పోలీసులకు ఎలా వాంగ్మూలం ఇవ్వగలరు? ఆధారాలున్న సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలన్నిటినీ విజయవాడ పోలీసులు లాగేసుకుంటే ముంబై పోలీసులకు వాటిని ఎలా సమర్పించగలరు? మార్చి 15 వరకు తల్లిదండ్రులతో పాటు విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్న ఆమె ముంబైలోని నివాసంలో అందుబాటులో లేదని, ఫోన్ నాట్ రీచబుల్ వస్తోందని కేసు మూసేయటమేమిటి? ఆమె జైలు నుంచి బయటకొచ్చిన 2 రోజులకే, అంటే మార్చి 17న అత్యాచారం కేసులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేయటమేమిటి? దీన్ని బట్టి ముంబైలో అత్యాచారం కేసు మూసేసేందుకు వీలుగా ముందస్తు కుట్ర ప్రకారమే విజయవాడలో ఆమెపై కేసు పెట్టి అరెస్టు చేసినట్లు స్పష్టమవుతోంది. వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు జిత్వానీ ఉదాంతం ఒక నిదర్శనమని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారం చూశామని, గంట అరగంట మంత్రులు ఏమన్నారో చూశామన్నారు. ఇప్పుడు సకల శాఖ మంత్రి చేసిన దారుణం చూస్తున్నామని అన్నారు. జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు ఎంత తేడా ఉందో చూడాలన్నారు. జగన్, వారి మంత్రులు చేసిన అరాచకాలు, దారుణాలు అన్ని ఇన్ని కావని మండిపడ్డారు. ఆడుదాం ఆంధ్రాని కోట్లు దోచుకున్నారు, ఆడుదాం ఆడవాళ్లతో అని అమాయక మహిళల జీవితాలు నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు నటి జిత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. కుక్కాల విద్యాసాగర్ కేసు పెడితే ఐపీఎస్లు పరుగులు పెట్టారంట. చీటింగ్ కేసులో పోలీసులు అంత త్వరగా స్పందించడం అభినందనీయం. మరి ఇతర కేసుల్లో ఇలా ఎందుకు దర్యాప్తు చేయలేదు? సజ్జల కనుసన్నల్లో ఈ వ్యవహారం మొత్తం నడిపారు. ఆనాటి డీజీపీ కూడా ఈ ఘటనలకు బాధ్యత వహించాలి. విద్యాసాగర్, సజ్జల, రాజేంద్రనాథ్ రెడ్డి, కాంతి రాణాలను అదుపులోకి తీసుకోవాలి. ఈ కేసుల్లో పాత్రదారులు, సూత్రధారులను ప్రాసిక్యూట్ చేయాలి అని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదన్నారు. చివరకు కాకీలు కూడా కర్కశంగా వ్యవహరించారన్నారు. అమ్మాయి జీవితం నాశనం చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గురువారం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు నటి ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చిన కాదంబరి శుక్రవారం విజయవాడ చేరుకున్నారు. ఇక్కడ పోలీసులు ఆమె వాంగ్మూలం నమోదు చేశారు. అదే సమయంలో తనను వేధించిన ఏపీ ఐపీఎస్లపై ఆమె ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు విచారణ అధికారిగా విజయవాడ ఏసీపీ కె శ్రవంతి రాయ్ని నియమించారు. డీజీపీ ఆదేశాల మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.